తనుజ, కళ్యాణ్, తనుజ, కళ్యాణ్. ఇవాళ ఎపిసోడ్ అంతా వీళ్ళిద్దరి గురించే, మొత్తం అంతా వీళ్ళిద్దరి గురించే ఉంది. సో దీనికంటే అసలు ఎపిసోడ్ రివ్యూకి వెళ్లే ముందే ఒకసారి తనుజ గురించి ఒకసారి కొంచెం క్లారిటీగా మాట్లాడాలి. షీ ఈస్ ద విన్నర్ మెటీరియల్ అండి. మీరు పిఆర్ అనుకున్న పర్లా, ఏమనుకున్న పర్లా, షీ ఈస్ ద విన్నర్ మెటీరియల్. ఎందుకో నేను మీకు కొన్ని రీజన్స్ చెప్తాను క్లియర్ గా. ఫస్ట్ వచ్చేసరికి అందరూ వచ్చేసరికి సపోర్ట్ 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 అని సావ కొడుతున్నారు. సపోర్ట్ అసలు నేను ఒకటే చెప్తాను, సపోర్ట్ లేని టాస్క్లు ఏమైనా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ మొత్తం మీకు క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు జరిగిన ఇంతవరకు టాస్క్ లో సపోర్ట్ లేని టాస్క్లు, ఇండివిజువల్ జరిగిన టాస్క్లు ఏమున్నాయి? ఒక్కటి లేదు. ఒకే ఒకటి ఉంది, డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్ వెళ్ళే నలుగురు ఆడాల్సిన గేమ్. అది ఒకటి ఇండివిజువల్ గేమ్. దాంట్లో ఇమాన్యుయల్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ కళ్యాణ్ వచ్చాడు, థర్డ్ తనుజ ఉంది దాంట్లో కూడా. సో ఇది కాకుండా ఇంక ఏ టాస్క్ సపోర్ట్ లేని టాస్క్లు జరగలేదు, అన్ని సపోర్ట్ అయిన టాస్క్లే జరిగినాయి. నేను మీకు ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను. ఫస్ట్ 3 వారాలు అసలు టాస్క్లే లేవు. అందుకనే ప్రియా కూడా రిగ్రెట్ అయింది. నాకు లైవ్ లో చెప్తుంది, నేను రిగ్రెట్ అయ్యాను, అసలు టాస్క్ ఆడకుండా బయటకు వెళ్ళిపోయాను అని చెప్పేసి. ఈవెన్ సృష్టి వర్మ కూడా టాస్క్ ఆడలా. టాస్క్ స్టార్ట్ అయింది 4th వీక్ నుంచి. 4th వీక్ లో స్టార్ట్ అయిన టాస్క్ ఏంటిది? గ్రూప్ టాస్క్. రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, గ్రూప్ టాస్క్. సో దానిలో సపోర్ట్ లేకుండా ఏం ఆడతాను కుదరదు. సపోర్ట్ తీసుకున్న వాళ్ళ గ్రూప్ లో ఉన్న టాస్క్ సపోర్ట్ తీసుకుని ఆడాలి. సో దాంట్లో లాస్ట్ దాకా ఎవరు రాము వచ్చాడు, రాములో కెప్టెన్సీ అయింది కూడా సపోర్ట్ వల్లే. మళ్ళీ రెయిన్ డాన్స్ వేసి బర్నీ గారు కెప్టెన్ చేశారు. సో సపోర్ట్ లేకుండా ఆ వీక్ అంతా ఏమీ జరగలేదు, అన్ని సపోర్ట్ ఉన్న టాస్క్లే. నెక్స్ట్ వీక్ లో జరిగింది ఏంటి? బెట్ టాస్క్. దీని గురించి కొడుతున్నారండి. మాట్లాడితే ఇమాన్యుయల్ వెళ్ళి సపోర్ట్ చేశాను, నేను బెట్ టాస్క్ సపోర్ట్ చేసిన, వాటర్ టాస్క్ సపోర్ట్ చేసిన, బెట్ టాస్క్ సపోర్ట్ చేసిన, వాటర్ టాస్క్ సపోర్ట్ చేసిన, కొడుతున్నాడు. దాని గురించి క్లియర్ చెప్తాను. బెట్ టాస్క్ లో మీకు లైవ్ లో క్లారిటీగా, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. లైవ్ లో ఏమైంది అంటే, వీళ్ళు అమ్మాయిలందరూ స్టార్టింగ్ లో కింద కూర్చున్నప్పుడు అక్కడ ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకుందే తనూజ ఏమంది అంటే, పక్కన ఇటు సైడ్ రీతు, ఇటు సైడ్ ఎవరు దివ్య కూర్చుంటే, మనం కూడా వెళ్ళి ఆడదాం, మనం కూడా ఇనిషియేషన్ తీసుకొని మనం కూడా వెళ్ళి అటాక్ చేద్దాం వాళ్ళ ముగ్గురిని, మనం ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా వాళ్ళని అటాక్ చేయొచ్చు అని చెప్పేసి ఇనిషియేషన్ తీసుకొని ఎంకరేజ్ చేస్తే, వాళ్ళిద్దరేమో వద్దు, ఎవరి ఇండివిజువల్ వాళ్ళు ఆడదాం అని చెప్పేసి అనుకున్నారు. దానికోసం అమ్మాయి కింద కూర్చొని కామ్ గా ఉండి ఏం మాట్లాడకుండా చాలా అంటే చాలా కామ్ గా ఉంది. అండ్ ఆ అమ్మాయి వెళ్ళి ఎవరిని బెగ్ చేసుకోవాలా, నాన్న ప్లీజ్ నన్ను కాలు ముక్కుతున్నా, నన్ను హెల్ప్ చేయను, నన్ను కింద పడేకుండా చూసుకున్నాను అని ఏం ముక్కుకోవాలా. ఇమాన్యుయల్ తో కూడా ఏమి అంత బెగ్ చేసుకుని ఏం రిక్వెస్ట్ చేయాల. వాళ్ళున్న బాండ్ తో, వాళ్ళున్న ఫ్రెండ్షిప్ తో వాళ్ళు ఉంచారు లాస్ట్ దాకా. అండ్ అక్కడ తెలివిగా మూవ్ చేసింది కళ్యాణ్, అక్కడ తెలివిగా స్ట్రాటజీ క్రియేట్ చేసిందే కళ్యాణ్ అక్కడ. సో అది అర్థం కావట్లేదు ఎవరికి, అందరూ ఎందుకు సపోర్ట్ చేశానని చెప్పేసి. ఇమాన్యుయల్ కూడా అదే చెప్తున్నాడు. నేను ఇంకొక సింపుల్ చెప్తాను, ఇమాన్యుయల్ ఒకవేళ సంజన గారికి సపోర్ట్ చేయలేదు, నేను తనుజాకి సపోర్ట్ చేశాను ఎక్కడైనా అంటే అది రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే వీళ్ళు ముందుగానే ఒక గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు. ఎవరు? పవన్, ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ బర్నీ గారు నలుగురు గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు, ఆ గ్రూప్ లో నుంచి బయటికి వెళ్ళిపోయి నేను సంజన గారికి సపోర్ట్ చేస్తాను అంటే అతను కూడా కింద ఉండేవాడు అని నాకు తెలుసు ఇమాన్యుయల్ కి. అందుకనే అక్కడ సంజన గారి దాంట్లో నేను అసలు హెల్ప్ చేయను, నేను టచ్ కూడా చేయను, టచ్ అయిపోవడమే హెల్ప్ అంటాడు ఆయన. అండ్ ఈవెన్ బర్నీ గారు కూడా సేమ్ విషయం, దివ్యతో అదే జరిగింది. అక్కడ దివ్యాన్ని పడేయాలని ప్లాన్ కానీ, లేకపోతే రీతుని పడేయాలని, సంజన గారిని పడేయాలని, ఈ ప్లాన్లన్నీ వేసిందే కళ్యాణ్. ఎవరి తర్వాత ఎవరెవరిని వేస్తే ఎవరెవరికి మనకి హెల్ప్ అవుతాం, మనం ముగ్గురం మిగులుతాం, మన ఇద్దరం మిగులుతాం అని చెప్పేసి ఆ ప్లాన్లన్నీ, ఆ స్ట్రాటజీస్ అని క్రియేట్ చేసిందే కళ్యాణ్ అక్కడ. లాస్ట్ లో ఆ నలుగురు మాట్లాడుకొని ఇంక వాళ్ళకి లాస్ట్ లో ఛాన్సే లేదు. ఐదుగురే ఉన్నారు, ముగ్గురులో వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి ఆడిన గేమ్ ఎవరు? బర్నీ గారు, కళ్యాణ్ గారు అండ్ ఇమాన్యుయల్. సో ముగ్గురు కలిసి కష్టపడి గేమ్ ఆడారు. పోయితే ఇద్దరులో ఎవరో ఒకరు పోవాలి, శ్రీజ గాని తనుజ గాని. సో మాట్లాడుకుని సాల్వ్ చేసుకున్నాం అని చెప్పేసి ఒక స్ట్రాటజీలోకి వచ్చి మాట్లాడుకున్న టైంలో బర్నీ గారు శ్రీజాని కింద పడేయటం, అది బర్నీ గారికి రాంగ్ అవటం, బర్నీ గారు బయటకు వెళ్ళిపోతే జరిగిపోయింది. అక్కడ ఇమాన్యుయల్ సపోర్ట్ చేసింది లేదు, బర్నీ గారు అయితే కొంచెం సపోర్ట్ చేశారు. లాస్ట్ లో శ్రీజానా తనుజ అంటే ఖచ్చితంగా శ్రీజ అని చెప్పేసి శ్రీజాన్ కింద పడేయటం. సో అక్కడ కొంచెం బర్నీ గారికి సపోర్ట్ ఉంది. సో అక్కడ ఇమాన్యుయల్ చేసిన సపోర్ట్ ఏమీ లేదు. తర్వాత జరిగింది ఏంటి? పెయిరింగ్ టాస్క్ లో అమ్మాయి అసలు ఎక్కడ సరిగ్గా లేదు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ ఎక్కడ లో ఆడింది చెప్పండి. ఫస్ట్ మడ్ టాస్క్ జరిగింది. దాంట్లో మడ్ తీసుకొచ్చి ఎక్కువ బర్నీ గారు దాంట్లో డెమోన్ దాంట్లో పోసిందే తనుజ. అందుకనే లాస్ట్ దాకా కళ్యాణ్ కింద పడేసిన 5 సెకండ్లకి బర్నీ గారు కింద పడేశారు. సో అక్కడ చాలా అంటే చాలా బాగా ఆడింది. నెక్స్ట్ పెయింటింగ్ టాస్క్. ఎంత బాగా పెయింటింగ్ చేసిందంటే అక్కడ బొమ్మ దింపింది. కాకపోతే లేట్ గా వేసడం వల్ల, లేకపోతే కళ్యాణ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఆ గేమ్ గెలవాల. నెక్స్ట్ బెలూన్ టాస్క్, అది చేసేయండి, అది అసలు రద్దు అయిపోయింది. 4th దూరే టాస్క్ లో అసలు అమ్మాయికి ఛాన్సే రాలేదు. ఫస్ట్ దాంట్లోనే కళ్యాణ్ గెలిచేశాడు. 5th పట్టుకునే టాస్క్.
మంది గెస్ చెప్పండి, ఎంత మంది గెస్ చేసి ఉంటారు ఆ అమ్మాయి సెకండ్ వచ్చిందని? ఎవ్వరు గెస్ చేసి ఉంటారు. అంత స్ట్రాంగ్, అంత వీక్ అనుకుని ఉంటారు. ఆ అమ్మాయి అంత స్ట్రాంగ్ గా సెకండ్ ప్లేస్ వచ్చింది. కళ్యాణ్ అండ్ తనుజ గారు ఇద్దరు కలిసి సెకండ్ ప్లేస్ కి వచ్చారు. ఈవెన్ బర్నీ గారు దివ్యాన్ గారిని ఓరించి మరీ సెకండ్ ప్లేస్ కి వచ్చారు. అంతసేపు పట్టుకుంది ఆ అమ్మాయి ఆ వెయిట్స్ ని. చాలా చాలా దాని ఏమంటారు, ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ మెయింటైన్ చేసి, మైండ్ సెట్ కూడా ఎక్కువ పెట్టుకుని అక్కడ గేమ్ ఆడింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ టాస్. అది అందరికీ తెలిసిందే, సూపర్ గా అదర కొట్టేసింది అని చెప్పేసి. అది గెలవడం వల్లే, తడబడకుండా ఆడటం వల్లే, రీతు తడబడటం వల్ల కింద పడేసింది. ఆ అమ్మాయి తడబడకుండా ఆడిన గర్ల్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఇంకెక్కడ నెక్స్ట్ వచ్చేసరికి బెడ్ టాస్. ఇది బెట్ కాదు, ఇది వాటర్ టాస్. దీని గురించి మాట్లాడుకుందాం. ఇందు కూడా ఆయన మాట్లాడి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా అయిపోయాడు ఇమాన్యుయల్. నేను పక్కన ఉన్న తొమ్మిది దాంట్లో పోయలేదు, ఎక్కడో ఆ మూల ఉన్న ఎవరు సుమనన్న గారి దాంట్లో పోసాను, ఇటు మూల ఉన్న శ్రీజ దాంట్లో పోసాను, నీ దాంట్లో ఎందుకు పోయలేదు, నీ దాంట్లో ఎందుకు పోయలేదు సాగు కొడుతున్నాడు కదా. నేను దానికి చెప్తా, మీకు సీక్వెన్స్ చెప్తా. ఫస్ట్ పవన్, తర్వాత సుమన్ శెట్టి గారు, తర్వాత తనుజ, తర్వాత సంజన గారు, తర్వాత రీతు, తర్వాత శ్రీజ. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ వాళ్ళు పడుకుంది. దాంట్లో సంజన గారి పక్కనే తనుజ ఉంది. సో తనుజ దాంట్లో నేను పోయలేదని చెప్పేసి అంటున్నాడు. బానే ఉంది. మరి ఇటు పక్కన పోయొచ్చుగా, ఇటు పక్కన ఎందుకు పోయలేదు? ఎందుకు ఆ మూలకెళ్ళి సుమన్ గారికి ఇచ్చాట, ఈ మూలకెళ్ళి శ్రీజ దాంట్లో ఎందుకు పోసాడు చెప్పమని? రీజన్ లేదు. ఎందుకంటే ఆయన అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు అక్కడ ఆ గేమ్ లో. ఈవెన్ పవన్ కూడా సపోర్ట్ చేశాడు. పవన్ కూడా లైవ్ లో చూసిన వాళ్ళకి తెలిసిద్ది. పవన్ వస్తున్నా, ఒక్క నిమిషం, 5 నిమిషాలు వస్తున్నా అని చెప్పేసి అమ్మవాయికి పవర్ నీకు ఒకసారి వెళ్ళి పవన్ దాంట్లో డబ్బా తీసుకొని కింద పోసాడు. దాని లాభమే ఉంది. ఆయన ఏంటంటే నేను సపోర్ట్ చేశాను అని చూపించుకోవాలి అందరికి. సో అక్కడ అది చేసింది ఆయన. అది అండ్ ఇక్కడ తనుజాది కొంచెం మైండ్ సెట్ చాలా బాగా నచ్చింది. ఇది నాకు లైవ్ లో కూడా చెప్తుంది. అక్కడ బర్నీ గారిది ఇమాన్యుయల్ది వాళ్ళిద్దరు కమిట్మెంట్. బర్నీ గారు నేను నీ దానిలో పోయి, నువ్వు దానిలో పోయి బాక అని చెప్పేసి ఒక కమిట్మెంట్ చేపించుకున్నారు. వాళ్ళిద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ అది. దానిలో తనుజాకి సపోర్ట్ చేశాను, వీళ్ళకి సపోర్ట్ చేశాను అని ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అంటారు మాట్లాడితే సపోర్ట్ చేశానని? సో అది వెరీ రాంగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీక్ టాస్క్ దొంగతనం. ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ ఆఫ్ ద వీక్. ఆమె గాని దొంగతనం చేయమని సుమన్ గారు చెప్పకపోతే, సుమన్ గారు వెళ్ళి దొంగతనం చేయకపోతే, రెడ్ టీము బ్లూ టీమ్ రెండు ఈక్వల్ లో ఉండేది. రెడ్ టీం గెలిచేది కాదు. రెడ్ టీం అంతమంది కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యేవాళ్ళు కాదు. ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ అసలు అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఆ 1000 రూపాయలు ఏదో ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్ లో పోటీ తీసుకొచ్చిందే తనుజాకు ఉన్న మనీ ఇమాన్యుయల్ కి ఇచ్చి. సో ఎవరికి సపోర్ట్ చేసినట్టు, ఎవరికి సపోర్ట్ చేసినట్టు? సో సపోర్ట్ చేసే గేమ్ కాదు, కానీ సపోర్ట్ చేసే గేమ్ లో ఉన్నాయన్ని సపోర్ట్ చేయాలి. గేమ్ అంటేనే సపోర్ట్ చేయాలి, అక్కడ సపోర్ట్లు ఉండాలి ఖచ్చితంగా. సో ఇందులో మాత్రం నేను ఒప్పుకోను. సపోర్ట్ లేకుండా ఈ గేమ్ ఆడలేదు, అసలు ఒక గేమ్ కూడా ఆడలేదు అంటే తనుజ విషయంలో నేనైతే ఒప్పుకోను. అందరూ వచ్చిదే అంటారు, ఫేక్ అంటారు, బాండ్ అంటారు, అన్నిటి గురించి మాట్లాడతారు. ఫస్ట్ అది సపోర్ట్. సెకండ్ మైండ్ సెట్. ఎంత మంచి మైండ్ సెట్ అంటే, ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒకళ్ళు వచ్చి నిన్ను ఒకళ్ళు నెగిటివ్ గా ఒకటంటేనే, ఒక సెన్సిటివ్ గోల్ గానీ ఒక అమ్మాయి అని అయితే సింపతి కోసం ఏడ్చి ఎక్కి ఏడ్చేది. అరే నన్ను ఒక్కదాన్ని చేశారు, నన్ను ఎల్లోని చేశారు, నన్ను ఒంటదాన్ని చేస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి. వచ్చిన 6 తనుజ ఫేక్, తనుజ అది, తనుజ బాండ్, తనుజ ఇది అది అని పొడుస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఆ అమ్మాయి ఒక్కసారి కూడా ఆడాల. ఏడ్చింది. కానీ దేనికి ఏడ్చింది? 2 పాయింట్ల కోసం ఏడ్చింది. ఒక పాయింట్ ఇమాన్యుయల్ బొమ్మల టాస్క్ లో అసలు నేను చూపించకుండా నేను చూపించానని చెప్పడం, అక్కడ సైకిల్ చేసి, అదొకటి. రెండోది, నా గేమ్ వల్ల కళ్యాణ్ ఎఫెక్ట్ అవుతున్నాడు, నా గేమ్ వల్ల బర్నీ గారు బయటకు వెళ్ళిపోయారు అన్న పాయింట్లు. ఈ 2 పాయింట్ల కోసమే ఏడ్చింది ఆ అమ్మాయి. ఇంక దేనికోసం ఏడవలేదు. అంత స్ట్రాంగ్ గా ఉంది. తర్వాత ఎమ్మని కళ్ళు దుర్చేసుకుని వచ్చి మళ్ళీ కళ్యాణ్ తో, ఆ నామినేషన్స్ అయిపోయిన కళ్యాణ్ తో కూర్చొని పాయింట్లు మాట్లాడుతుంది నైట్ లైవ్ లో. సో మైండ్ సెట్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్. థర్డ్ది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. అసలు ఎవరైనా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక అమ్మాయి లోపలికి వచ్చి, నా టార్గెట్ నువ్వే, నేను బిగ్ బాస్ కి సెకండ్ టైం మళ్ళీ ఎవరు ఛాన్స్, బిగ్ బాస్ అనేది ఇది ఒక మంచి రియాలిటీ షో, మీరు ఈ రియాలిటీ షోని చెడగొడుతున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు, డ్రామాలు క్రియేట్ చేస్తున్నారు, అది అని చెప్పేసి ఇచ్చి పడేస్తే అవతల ఉన్నోడు బ్లాంక్ అయిపోతాడు. ఆయేష అలా ఇచ్చి పడేసింది, బ్లాంక్ అయిపోతారు నార్మల్ గా అయితే. కానీ ఆ అమ్మాయి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఒకసారి ఆలోచించండి. ఆ ముందు జరిగిన టాస్క్ కంపారిజన్ చేసి, ఆయేషా నువ్వు బాల్ ఒకవేళ అడుగు అన్నసేపు అడిగావు, వాళ్ళు ఇవ్వలేదు, దాని గ్రూప్ టాస్క్ అనరా, ఇవ్వలేదని చెప్పేసి నువ్వు వెయిట్ చేసి లోపలికి వెళ్ళిపోయావు, దాన్ని ఎమోషనల్ అనరా, నువ్వు నన్ను అంటున్నావా అని చెప్పేసి ఇచ్చి పడేసింది. ఈవెన్ రమ్యకు కూడా అంతే, దేవత అని చెప్పేసి విజిల్ కొట్టి చప్పట్లు కొట్టి ఇచ్చి పడేసింది. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ స్ట్రాంగ్ వర్డింగ్, ఆ మాట్లాడే మాటలు చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఫుల్ ఆన్ క్లారిటీ ఉంది తనుజాకి, ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి. సో అది. ఫోర్త్ వచ్చేసరికి డిగ్నిటీ. ఈవెన్ ఇది డిగ్నిటీ అని చెప్పడానికి మా అమ్మే కారణం. ఎందుకంటే మా అమ్మే నాతో
దాదాపుగా ఒక 40 to 50 టైమ్స్ అని ఉండిద్ది. అరే చూడరా తనుజ ఎంత చూడముచ్చటగా, ఎంత మంచిగా చీర కట్టుకొని, ఇలాగ ఎంత మంచి డ్రెస్సింగ్ సెన్స్ తో ఒక తెలుగు అమ్మాయి లాగా ఎంత మంచిగా ఉందో చూడరా అని చెప్పేసాను. అంత మంచిగా డిగ్నిటీ మెయింటైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిహేవియర్. ఇంతవరకు తనుజ ఒక బ్యాక్ బిచింగ్ చేసిన ఒక లైవ్ లో గానీ, ఒక ఇన్సిడెంట్ గానీ నాకు చూపించండి. ఇద్దరు గురించి మాట్లాడింది, వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను. వాళ్ళ గురించి ఇమాన్యుయల్ గురించి కొంచెం బ్యాక్ బిచింగ్ చేసింది. అది ఏంటి అంటే ఆ అబ్బాయి కొంచెం సేఫ్ ఆడుతున్నాడు, డబుల్ స్టాండర్డ్స్ లో ఆడుతున్నాడు అని చెప్పి. రెండోది బర్నీ గారి గురించి, ఆయన నాకు కొంచెం టైం ఇవ్వట్లేదు, ఆయన కొంచెం బాండింగ్ తగ్గిపోతుంది మా ఇద్దరి మధ్య అని చెప్పేసి. ఈ రెండు విషయాలు తప్ప ఇంక ఎవ్వరి గురించి ఆమె బ్యాక్ బిచింగ్ చేయలే. ఈవెన్ కళ్యాణ్ గురించి కూడా ఇమాన్యువల్ అండ్ దివ్య ఇద్దరు బ్యాక్ బిచింగ్ చేస్తుంటే స్టాండ్ తీసుకొని చెప్పింది గట్టిగా, బ్యాక్ బిచింగ్ చేయవాకండి, ఆ అబ్బాయి మంచోడు, నేను స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. అంత మంచి స్టాండ్ తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాండ్స్. అసలు నాకు అర్థం కావట్లేదు, బాండ్స్ దేని గురించి బాండ్స్ అంటారు? ఈ బర్నీ గారిది నాన్న అని ఒక బాండ్ తప్ప ఆ అమ్మాయికి స్టార్ట్ చేసింది, ఆ అమ్మాయి క్రియేట్ చేసుకుంది. మిగతా ఏ బాండ్స్ ఆ అమ్మాయి క్రియేట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ వాళ్ళే వచ్చి బాండ్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ మాధురి గారి విషయం ఏదో అన్నారు ఎపిసోడ్ లో, మాధురి గారితో బాండ్ కావాలని పెట్టుకుంది. మీరు అసలు అలా అనబాకండి. ఎవరైనా ఈ మాట అంటే ముందు వెళ్ళి కళ్యాణ్ తిట్టండి. ఎందుకంటే కళ్యాణే ఫస్ట్ మెయిన్ చెఫ్ గా మాధురి గారిని, అసిస్టెంట్ చెఫ్ గా తనుజని తీసుకొచ్చి కిచెన్ రూమ్ లో ఇద్దరిని అటాచ్ చేసింది. వాళ్ళు అక్కడ కిచెన్ రూమ్ లో మాట్లాడుకున్న మాట్లాడుకొని అక్కడ వాళ్ళు కనెక్ట్ అయ్యారు న్యాచురల్ గా. అలా వచ్చింది వాళ్ళ కనెక్షన్. అంతేగాని కావాలని వెళ్ళి కనెక్షన్ పెట్టుకోవటం, కావాలని ఏదో చేయడం అయితే ఏమీ చేయలే, జీరో. సో అసలు ఫుల్ గా వినీర్ మెటీరియల్, తోపా అమ్మాయి అది ఇది అంటే ఏం కాదు. నెగిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడతాం. ఫస్ట్ నెగిటివిటీ, సపోర్ట్ లేదు అనటం. ఎంత సపోర్ట్ చేసినా, చేసినా చేయకపోయినా, గేమ్ అనుకున్నా ఏమనుకున్నా, ఒక ఎమోషనల్ బాండ్ గానీ, ఒక ఎమోషనల్ సపోర్ట్ గానీ ఇమాన్యుయల్ ఇచ్చాడు తనుజాకి. సో అసలు సపోర్టే లేదు నాకు హౌస్ లో అనటం అనేది తనుజాది వెరీ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏమైనా డౌట్ వచ్చినా, లేకపోతే అమ్మాయి ఏడుస్తున్నా, ఇమాన్యుయల్ వచ్చి పక్కన కూర్చొని మంచిగా చెప్పాడు, అమ్మ అది కాదమ్మా, ఇదమ్మా అని చెప్పి కొంచెం బుజ్జగిచ్చాడు, ప్యాంపరింగ్ చేశాడు. సో ఇమాన్యుయల్ ఎంతో కొంత సపోర్ట్ ఉంది తనుజాకి, అది లేదు అనటం మాత్రం రాంగ్. సెకండ్ వచ్చేసరికి స్టాండింగ్ ఫర్ రాంగ్ థింగ్స్. మొన్న రీసెంట్ దానికి ఆ అమ్మాయి పజిల్ పెట్టలేకపోయినప్పుడు ఆ అమ్మాయి కనీసం వాయిస్ రేజ్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి. సార్ నేను నా పొరపాటు వల్ల చూడలేదేమో, లేకపోతే ఇది నా మిస్టేకే అని చెప్పేసి ఒక స్టాండ్ లేదు ఆ అమ్మాయికి, ఆ స్టాండ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఓవర్ ప్యాంపరింగ్ ఫ్రమ్ స్టార్ మా టీం నుంచి చాలా ఓవర్ ప్యాంపరింగ్ జరుగుతుంది. నాగార్జున దగ్గర నుంచి కానీ, ఇలా బిగ్ బాస్ టీం దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఓవర్ ప్యాంపరింగ్ జరుగుతుంది. వీకెండ్ లో ఎక్కువ హింట్స్ ఇవ్వటం, ఎక్కువ ప్యాంపర్ చేయడం, అమ్మాయి ఎలా ఉందో తెలుసుకోవటం, ఇది అని చెప్పేసి. అది చాలా అంటే చాలా బ్యాడ్ థింగ్. నెగిటివ్ అవుతుంది, ఆ అమ్మాయికి నెగిటివ్ అవుతుంది ఇప్పుడు కూడా ప్రెసెంట్. సో ఈ మూడు కానీ తగ్గించుకుంటే షీ విల్ బి ద పర్ఫెక్ట్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. బికాస్ ఆమంత మెచ్యూర్ గా ఆలోచించి, ఆమంత ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అంతా చేసే అంత గ్రేట్ గా, తోపుగా ఎవరు లేరు. మీతో వాళ్ళు ఎవరూ లేరు. అందరికి చాలా నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ ఈమన్ని పాజిటివ్స్ అయితే లేవు. ఈమంత బాగా అయితే గేమ్ ఎవరు బాగా ఆడట్లా, అంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టుకొని ఎవరు ఆడట్లా. సో ఇది దీని గురించి. ఇప్పుడు దీని గురించి క్లారిటీ వచ్చింది కాబట్టి ఎపిసోడ్స్ లోకి వెళ్దాం. ఎపిసోడ్స్ లో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ టైం సాయి తన ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకున్నాడు. సో సేవ్ అయ్యాడు. నాకు తెలిసి లాస్ట్ వీక్ కొంచెం భయం వేసి ఉండేది, లాస్ట్ దాకా వెళ్ళేసరికి అరే నేను ఎక్కడైనా మళ్ళీ ఈ వీక్ కూడా నామినేషన్ లోకి వస్తానేమో అని చెప్పేసి. సో మంచిగా యూజ్ చేసుకున్నా, మంచి తెలివి ఉపయోగించడం అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ రీఎంట్రీ ప్రియా గారు వచ్చి సంజన గారిని డాగర్ తో పొడిచి కొన్ని పాయింట్లు చెప్పారు. సేమ్ అయ్యే పాయింట్లు మళ్ళీ చెప్పిన, రోడ్ రోలర్ అని, క్లాస్ అని, స్టాండర్డ్స్ అని, ఆర్టిస్ట్ అని, ఇండిపెండెంట్ అని, దొంగలని అన్ని మనం అనుకుని అన్ని మనం ఇప్పుడు జరిగిన పాయింట్ అన్ని చెప్పేసింది. అక్కడ సంజన గారు డిఫెండ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. మీకు ఎపిసోడ్ అంత బాగా చూపించలేదు కానీ లైవ్ లో అయితే చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కదానికి మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు ఆ మాటలు అనే దానికి అయితే నేను ఆల్రెడీ సారీ చెప్పినాను, నేను మార్చుకుంటాను. దాని గురించి అయితే నేనేం అనలేను. ఇంకా మిగతా అన్ని దానికి దొంగల టాస్క్ లో దొంగతనం చేయించుకోవడం కానీ ఇవన్నీ చెప్పిన అన్నిటికీ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా, చాలా నీట్ గా రీజనింగ్ ఇచ్చారనమాట. సో వాటిల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఈ హానెస్టీ పోయింది అన్న దగ్గర, హానెస్టీ ఎందుకు పోయింది, దేనికి కోసం పోయింది, నేనేం చేశాను హానెస్టీ పోవడానికి అని చెప్పేసి చాలా ట్రాన్స్పరెంట్ గా ఆన్సర్ ఇచ్చారు. ఈవెన్ ప్రియా కూడా నోరు ఎత్తలేకపోయింది. ఎపిసోడ్స్ లో మాత్రం ప్రియా వైపు నుంచి చూపించారు సీన్ అంతా, బట్ అక్కడ అంతేం లేదు. సంజన గారు కూడా చాలా ఇరగదీశారు. తర్వాత ప్రియా గారు వెళ్ళి కళ్యాణ్ కి డాగర్ ఇవ్వటం, కళ్యాణ్ వెళ్ళి మళ్ళీ రాముణ్ణి పొడవటం, మళ్ళీ అదే పాయింట్లు. బట్ ఈ పాయింట్ నాకు కొంచెం నచ్చినాయి, కొంచెం వ్యాలిడ్ అనిపించినాయి లాస్ట్ వీక్ కన్నా. ఎందుకంటే
నేను లాస్ట్ టైం కూడా అదే తిట్టాను, రమ్యని తిట్టాను, రాముని తిట్టాను. ఎందుకు జీరో చేసుకున్నారు, గేమ్ ఏం ఆడారు మీరు, అటు జంప్ చేసి లాభం ఏముంది, ఇట్ సైడ్ ఉండి ఏమైనా గెలుచుకున్నావా లేదు, అటు వెళ్ళి ఏమైనా గెలుచుకున్నావా లేదు, రెండు వైపులు గేమ్ గెలుచుకున్నావు, మరి ఇంకా జంప్ చేసి లాభం ఏముంది అని చెప్పేసి చాలా మంచి పాయింట్లు పెట్టాడు కళ్యాణ్. గట్టిగా మాట్లాడాడు చాలా దీని గురించి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పిలిచాడంట రాముని, ఎప్పుడైతే ఈ మట్టాస్ గెలిచిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత కూడా పిలిచాడంట, ఇటు రావు రాము, ఇటు వస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను, నేను మంచిగా నిన్ను కెప్టెన్సీ కంటెండర్ చేస్తాను, అది ఇది అని చెప్పేసి. బట్ స్టిల్ తను రిజెక్ట్ చేసి తను అక్కడే ఉన్నాడు. పాయింట్ ఏంటంటే ఇటు రావటం అటు వెళ్తాం కాదు పాయింట్, అక్కడికి వెళ్ళినా కూడా నువ్వేం ఆడావు, ఏం ఆడలా, జీరోకి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళి ముందుగానే డబ్బులు వెళ్ళి నిఖిల్కి ఇవ్వటం, ముందుగానే వెళ్ళి గౌరవ్కి ఇవ్వటం చేసావు, దానివల్ల నీ గేమ్ ఏం కనపడింది, జీరో, నీ గేమ్ ఆటే కనపడలేదు అని చెప్పేసి చాలా మంచిగా నామినేట్ చేశాడు. సో నాకైతే మంచిగా అనిపించింది ఆ నామినేషన్ పాయింట్లు కూడా. నెక్స్ట్ మనీష్ రావటం, మనీష్ అయితే ఫుల్ ఆన్ హింట్స్ ఇచ్చాడండి కళ్యాణ్కి, పిచ్చ హింట్స్ ఇచ్చాడు, చాలా అంటే చాలా దారుణం హింట్లు. ఆ కప్పు తీసుకొచ్చి ఇమాన్యుయల్ నీ చేతిలో పెడితే నువ్వు తీసుకోలేదు బ్రో అన్నాడు. సో ఆ నామినేషన్ లో నువ్వు తనుజాని చేస్తుంటే తనుజాకి నీకు 1-on-1 పడేది, చాలా బాగా ప్లస్ పాయింట్ అయ్యేది నీకు బయట అని చెప్పేసి అన్నాడు. సో ఈవెన్ అందరికి అర్థమైపోయింది తనుజా ఇస్ ద క్లియర్ విన్నర్ అని చెప్పేసి, లోపల ఉన్న వాళ్ళందరికి మాక్సిమం అర్థమైపోయింది. ఇప్పుడు కళ్యాణ్ కొంచెం హింట్లు ఇస్తున్నాడు, తనుజాతో కొంచెం పోటీ ఎల్లు, 1-on-1 ఎల్లు అని చెప్పేసి. ఒక మాట అన్నాడు, ముద్దు మాటలు చెప్పి మందరం పువ్వు చేతులు పెడతారు అని చెప్పేసి. ఇది దేని గురించి అన్నాడంటే ఖచ్చితంగా తనుజ విషయంలో అన్నాడు, ఈ బాండింగ్స్ అనే దాంట్లో. బర్నీ గారికి మంచి మంచి మాటలని చెప్పేసి మంచి క్యాలీఫ్లవర్ పెట్టి బయటికి పంపించేశారు, అలాంటి మాటలు నీకు చెప్తున్నారు, నువ్వు అలాంటి వినబాక అని చెప్పేసి. దివ్య గురించి కూడా నేను చెప్పినట్టు అనిపిస్తుంది, బట్ ఎవరి గురించి చెప్పారో క్లారిటీ చెప్పలేదు, బట్ ఈ మాటలు అన్నాడు. సో తనుజ గురించి మాక్సిమం అనుకోవచ్చు, తనుజ గురించి ఈ మాటలు చెప్పి బయటికి పంపించేశారు, బాండింగ్ అని చెప్పి. నువ్వు ఆ బాండింగ్ లో పడబాక, నువ్వు ఆ ఫేక్ దాంట్లో పడబాక. అండ్ వేసిన పాయింట్స్ కూడా అదే, నామినేషన్ వీడియోస్ చూపించారు, నువ్వు దాన్ని ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, అండ్ సంజన గారిని ఎందుకు నామినేట్ చేసావు, అది చాలా సేఫ్ గా అనిపించింది. ఇదే పాయింట్లు అందరు వచ్చిన కళ్యాణ్ చేసిన పాయింట్లు అయితే ఇవే. తనుజాన్ని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు, చేసి ఉండాల్సింది అని చెప్పేసి. లైవ్ లో అతను ఇంకొకటి మాట అన్నాడు, అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నీకు పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్లు ఆల్రెడీ చెప్పేశారు రమ్య, అది చెప్పేసింది నాకు. అసలు రమ్య చెప్పిన పాయింట్లు ఏంటి, ఫేక్ అని. రమ్య చెప్పిన పాయింట్ ఏంది, ఎమోషనల్ అని చెప్పి. రమ్య చెప్పిన పాయింట్లు ఏంది, నీతో తప్పుడు ఏంది లైక్ ఆ టచింగ్స్, లవ్వుల పార్క్ అని చెప్పేసి. ఈ పాయింట్లే కదా రమ్య చెప్పింది. మరి నీకు ఈ పాయింట్లు ఉన్నాయా తనుజ మీద? తనుజ ఫేక్ అనుకుంటున్నావు నువ్వు? తనుజ ఈ లవ్వుల పార్క్ నడిపిస్తుంది అనుకుంటున్నావా? మరి ఆ పాయింట్లే కదా రమ్య చెప్పిందని చెప్పేసి దాని ముందు గుచ్చి అడిగాడు. బట్ కళ్యాణ్ అక్కడ తప్పించుకున్నాడు అనిపించింది నాకు క్లియర్ గా. ఎందుకంటే దాని గురించి మాట్లాడకుండా దాని వేరే టాపిక్ డైవర్ట్ చేసినట్టు ఇంకో దాని గురించి మాట్లాడా. లేదు ఆల్రెడీ పర్సనల్ కొన్ని 15 పాయింట్స్ దాకా మాట్లాడేసింది, దానిలో 3 పాయింట్స్ నా హైలైట్ అయ్యాయి, నేను అడగాల్సింది అనుకుని హైలైట్ అయినాయి అని చెప్పేసి తప్పించుకున్నాడు. సో అది కొంచెం మంచిగా అడిగాడు మనీష్, కొంచెం గుచ్చి అడిగాడు. నెక్స్ట్ మనీష్ వచ్చేసరికి అక్కడ ఇమ్ముకి ఇచ్చే ముందు చాలా మందిని అడిగాడు అనమాట అక్కడ రౌండ్ గా, ఇది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని. ఇంకా ఫైనల్ గా అతనికి ఒక మైండ్ లో ఒక పేరు ఉంది తనుజ అని చెప్పేసి, తనుజాని ఎవరు నామినేట్ చేస్తారు వాళ్ళకే ఇస్తాను అని చెప్పేసి చాలా ఇండైరెక్ట్ చెప్పాడు. నా మైండ్ లో ఒక పేరు ఉంది, ఆ పేరు ఎవరి దగ్గర వస్తే వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. సో చాలా మంది అడిగాడు, అందరు వేరే వేరే పేర్లు చెప్పారు, ఎవరు తనుజ అని పేరు రావట్లా. ఎక్కడైతే ఇమాన్యుయల్ గా వచ్చిందో ఇమాన్యుయల్ అన్నాడు, నువ్వు అనుకున్న పేరే నేను చేస్తాను అని. ఈవెన్ కళ్యాణ్ కూడా అన్నాడు, నువ్వు అనుకున్న పేరే నేను చేస్తాను అని. అందరి దగ్గర తీసుకున్నాడు అనమాట ఓటింగ్, ఎవరికి ఇవ్వాలి అంటే చివరికి ఇమాన్యుయల్ కి ఇవ్వాలి అని చెప్పేసి కానీ ఇమాన్యుయల్ కి ఇచ్చాడు అనమాట. ఇమాన్యుయల్ తనుజాకి వేసాడు. తనుజాకి వేసిన పాయింట్లు 3 పాయింట్లు. నేను ఇప్పుడు ఫస్ట్ చెప్పిన దానికి ఈ చెప్పిన దానికి కనెక్షన్ చేసుకోండి. 3 పాయింట్లలో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఆయేషా సేఫ్ గేమ్. ఆయేషాతో లైక్ ఎప్పుడు ఆ కెప్టెన్సీ వీకెండ్ దాంట్లో ఆ డైమండ్ రింగ్ ఏదో రింగ్ ఉంది కదా, ఆ రింగ్ డిజర్వ్డా అన్డిజర్వ్డా దానికి ఈమె గారు అంటే ముందుగానే తనుజా గారు ముందుగానే అడిగారంట ఇమాన్యుయల్ గారిని, లైక్ డిజర్వ్డా అన్డిజర్వ్డా అంటే ఈ అమ్మాయి అన్డిజర్వ్డ్ అని చెప్పిందంట ఇమాన్యుయల్ కి ముందుగానే. తర్వాత బ్రేక్ ఇచ్చి ఒక 10 minutes బ్రేక్ ఇచ్చిన తర్వాత ఆలోచించుకుని అయ్యో డిజర్వ్డ్ అని చెప్పేసి రైజ్ చేసిందంట. అది షాకింగ్, అది సేఫ్ గా అనిపించిందంట. సింపుల్ పాయింట్. ఆ డెసిషన్ మార్చుకోవడానికి ఎంతోసేపు పడ్డది, ఆ డెసిషన్ ఎందుకు మార్చుకుందో కూడా మనకు తెలుసు. ఎందుకంటే తను ఆయేషా డైరెక్ట్ టార్గెట్ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు నేను టార్గెట్ ఇచ్చాను అంటే 1-on-1 అవుతుంది, నేను ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి చాలా తెలివిగా ఆలోచించింది తనుజ. సో ఆ ఉద్దేశంతోనే ఆ అమ్మాయి డిజర్వ్డ్ అని ఇచ్చేసి ఆ రైవలరీని తగ్గించేసుకుంది, మొత్తం అంతా ఫ్రెండ్షిప్ దగ్గరికి చేసుకుంది. అది ఇమాన్యుయల్ కి నచ్చలేదు. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ లాగా అనిపించింది, బట్ ఇమాన్యుయల్ కి చెప్పుకునే రీజన్ కూడా కాదు అది తనుజ. సో అందుకనే ఏదో చెప్పింది కానీ అది వ్యాలిడ్ రీజన్ అయితే మనకి తెలుసు. వ్యాలిడ్ రీజన్ అయితే ఆ రైవలరీ పెట్టుకోకూడదు అనుకుంటుంది, అందుకనే ఆ అమ్మాయి డిజర్వ్డ్ అని చెప్పేసింది. అది పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అనవసరం అండి,
ఇమాన్యుయల్ గారు వర్స్ట్ చేసుకున్నారు, చాలా వర్స్ట్ చేసుకున్నారు. ఆయేషా పాయింట్ ఒకటి లాస్ట్ లో నాకు సపోర్ట్ చేయట్లేదు అన్న పాయింట్, ఈ 2 పాయింట్లు చెప్పేసి ఉంటే అద్దరిపోయే వాళ్ళు ఇవాళ, చాలా అంటే చాలా హైలైట్ అయ్యేవాళ్ళు. అనవసరంగా ఈ 3వ పాయింట్ తీసుకొచ్చి బొమ్మల టాస్క్ లో నేను చెప్పలేదు, నువ్వేమో రాముకు సపోర్ట్ చేసా, ఫస్ట్ నాకు సపోర్ట్ చేసా అని చాలా అంటే చాలా బ్యాడ్ అయిపోయారు, చాలా బ్యాడ్ అయిపోయారు. అక్కడ నిజంగానే అక్కడ సైకిల్ చేసి రాముకి ఇచ్చేసి అని చెప్పేసి అన్నేశాడు. అందుకనే తనుజ వెళ్ళి రాముకి ఇచ్చింది, లేదంటే గట్టిగా పోరాడింది ఆ రోజు. ఇమాన్యుయల్ అవ్వాలి, ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి టెనన్ హౌస్ నుంచి ఓనర్ హౌస్ కి. బట్ అక్కడైతే చాలా ఇమాన్యుయల్ చాలా చాలా బ్యాడ్ రాంగ్ స్టెప్ వేసాడని నాకు అనిపించింది. 3వ పాయింట్ అయితే నాకు బాగా నిజంగా మంచిగా అనిపించింది. ఏంటంటే నీకు నేను ఇన్నిసార్లు సపోర్ట్ చేశాను, అన్ని చేశాను, అయినా కూడా నాకు సపోర్ట్ లేదు అంటే నాకు బాధ ఏదా అని చెప్పేసి అన్నాడు. ఇది నిజమైన వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే చాలా సార్లు ఈ బెట్టాస్ ఈ స్విమ్మింగ్ వాళ్ళు తీసేసేయండి, నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. బట్ అక్కడ కాకుండా ఇంకా నార్మల్ విషయాల్లో కానీ, ఎమోషనల్ గా వెళ్ళి మాట్లాడతాం కానీ, కొంచెం క్లారిటీ లేనప్పుడు వెళ్ళి మాట్లాడతాం కానీ, అమ్మాయితో కూర్చోటం కానీ ఇలా చేయనప్పుడు ఒక సపోర్ట్ ఇచ్చాడు యాజ్ అ ఫ్రెండ్ గా. అది కూడా లేదు నాకు హౌస్ లో అంటాం అనేది రాంగ్ తనుజ వైపు నుంచి. ఆ మంచి పాయింట్ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారు వచ్చారు, రీతుని నామినేట్ చేశారు. రీతుని నామినేట్ చేయటం ఫేక్ లవ్ అన్నారు. ఫేక్ లవ్ అనేది ఎందుకు లైవ్ లో అసలు చూపించలేదు నాకు నిజంగా తెలియదు. నేను ఇంకా ఫేక్ లవ్ అని చూపించలేదు, ఇంకా ప్రోమో చూసి ఆ టైంకి ప్రోమోలో ఫేక్ లవ్ అని ఉంది, బట్ లైవ్ లో చూస్తే అసలు ఫేక్ లవ్ గురించే లేదు టాపిక్. మరి అది కూడా ఎందుకు ఎడిట్ చేశారో, ఎందుకు ఎడిట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. నాకు లైవ్ లో కూడా ఒక డౌట్ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది. అసలు ఇప్పుడు ఒక కన్వర్జేషన్ జరుగుతుంటే ఒక ఫుల్ గా కన్వర్జేషన్ చూపించకుండా ఎందుకు మధ్యలో కట్ చేసి వేరే ఏవి చూపిస్తారు? సరే వేరే ఏమైనా చూపించినా ఇంకో కన్వర్జేషన్ ఏమైనా చూపిస్తున్నారా అంటే లేదు, ఇంకో ఎవరో అక్కడ వంట చేస్తున్నట్టు, లేదా గుడ్డు తీసుకొస్తున్నట్టు, ఏదో పడుకున్నట్టు ఏదో చూపిస్తారు. ఎందుకు నాకు అర్థం కాలే లైవ్ లో ఎందుకు చేస్తున్నారు. ఒక కన్వర్జేషన్ చూపించినప్పుడు పూర్తి చూపించాలి, అది లేకపోతే అసలు చూపించకూడదు. అలా అని కొంచెం చూపించి కట్ చేసి మళ్ళీ ఎక్కడో చూపించడం, మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కట్ చేసి మళ్ళీ ఇక్కడ రావటం, అలా కటింగ్ ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. లైవ్ లో కూడా ఇంక ఎడిటింగ్ చేస్తే దేని బేసిస్ మీద జడ్జ్ చేస్తారు చెప్పండి జనాలు. సో అదే ఈ ఫేక్ లవ్ గురించి ఏం చెప్పలేదు. సో ఫేక్ లవ్ ఇవన్నీ గురించి మాట్లాడినప్పుడు దీంట్లో ఏది కరెక్ట్ గా అనిపించింది అంటే, ఫేక్ లవ్ నాకెందుకో కొంచెం నిజంగానే ఫేక్ లవ్ గానే అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ఇది మాత్రం. రీతుది పవన్ది నాకేం అంత రియల్ కనెక్షన్స్ రియల్ గా ఏం అనిపించదు. రీజన్ కూడా మీకు చెప్తాను. పవన్ అండ్ రీతు ఇష్యూ జరుగుతుంది కదా, అప్పుడు చెప్తాను మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా హెయిర్ కట్ అనేది, స్మైలింగ్ అనేది, ఇది మాత్రం కొంచెం నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. ఇప్పుడు హెయిర్ కట్ అనేది అప్పుడే చెప్పింది రీజన్, నాకు సంజన గారు వచ్చి తినిపిస్తా ఉంటారు, నాకు కొంచెం ఎఫెక్షన్ ఉంది, అందుకని హెయిర్ కట్ చేయించుకున్నాను అని. దానికి ఫేక్ గా హెయిర్ కట్ చేయించుకుంది, అక్కడ కనెక్షన్ ఏం లేదు వాళ్ళిద్దరికి అనడం అనేది ఫ్లోరా గారిది మిస్టేక్. అక్కడ కొంచెం ఫ్లోరా గారు కొంచెం తడబడ్డారు, కొంచెం రాంగ్ వేలో వెళ్ళిపోయారు అనిపించింది. బట్ ఆమె డిఫెండ్ చేసుకోవడం ఇట్స్ వెరీ వెరీ చాలా పూర్ గా డిఫెండ్ చేసుకుంది రీతు. బట్ వినే స్టేజ్ లో కూడా లేరు ఫ్లోరా గారు. ఎమ్మటే పొడి చేసి ఎప్పుడే వెళ్ళిపోదామా, నేను ముంబై వెళ్ళిపోదామా ఫ్లైట్ ఎక్కి అని చెప్పేసి ఆ ఉద్దేశం ఉన్నట్టున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఎక్కువ వినిపిస్తున్న స్టేజ్ లో కూడా లేరు. ఆమె ట్రై చేస్తుంది రీతు, బట్ షీఈ్ నాట్ లిజనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ గారితో సంజన గారు. ఇక్కడ 2 విషయాలు ఆయన నచ్చల సుమన్ గారికి. ఒక విషయం వచ్చేసరికి హౌస్ హార్మోనీ దెబ్బతినింది ఆ డస్ట్బిన్ టైంలో, అక్కడ తొక్కలో కెప్టెన్ అని చెప్పేసి అన్నారా ఒకటి. ఇంకోటి స్పిట్టింగ్ ఊసే టాస్క్ లో ఏదైతే ఉందో ఆ బకెట్లలో ఏదో సరి చేసి నీళ్ళు ఏదో మాట్లాడుతుంటే పో అని చెప్పి ఇసుక్కున్నారంట. సో ఈ 2 విషయాలు ఆయనకి నచ్చలేదు. చాలా గట్టిగా నామినేషన్ చేశాడు, చాలా మంచి పాయింట్లు పెట్టారు. బట్ నాకు ఎందుకు నచ్చలేదు అంటే కొన్ని పాయింట్లు కాదు, కొంతమంది ఎందుకు నచ్చలేదంటే ఆయన చెప్తున్నప్పుడు దాన్ని వెటకరంగా తీసుకోవటం, అది కొంచెం దాని ఏమంటే జోక్ వెళ్ళిపోవటం. నామినేషన్స్ అనేది చాలా సీరియస్ గా ఉండాలి, చాలా సీరియస్ జరగాలి. సో సుమన్ గారిది ఒక్క విషయంలోనే ఆయన ఏం మాట్లాడినా జోక్ వెళ్ళిపోతుంది. ఇంక నెక్స్ట్ టైం ఎలా అయిపోద్ది అంటే ఆయనకి ఏం పాయింట్ పెట్టకపోయినా ఓకే అది సుమన్ గారు నామినేట్ చేశారు కాబట్టి ఇంక వ్యాలిడే ఆ పాయింట్ అన్నట్టు అయిపోద్ది. ఎందుకంటే పాయింట్ పెడితే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు ఆయన. ఇప్పుడు ఈ నామినేషన్ చాలా బాగా మంచి పాయింట్లు పెట్టారు. బట్ ఇంత ముందు మీరు ఆయన నామినేషన్ చూసుకుంటే ప్రియా గారిని ఎవరో నామినేట్ కాదు, మర్యాద మనిషిని నామినేట్ చేశారు. డోర్ ఓపెన్ చేస్తుంటే లోపలికి వచ్చినప్పుడు పైనుంచి కింద చూసారంట, అందుకని నామినేట్ చేశారంట. అండ్ ప్రియా గారిని ఏమో దొంగతనం జరిగినప్పుడు, గుడ్డి దొంగతనం జరిగినప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చి నన్నే అడిగావు సిస్టర్, నాకు అంత నచ్చలేదని చెప్పారు. అసలు అది వ్యాలిడే రీజన్స్ కాదండి, చాలా వర్స్ట్ రీజన్స్. సో అలాంటి రీజన్స్ నుంచి ఇప్పుడు ఇంత వరకు వెళ్ళాడంటే ఆయన కొంచెం డెవలప్ అవుతున్నట్టే, ఇంత మంచిగా పాయింట్లు పెడుతున్నారంటే. సో మంచిగా అనుకున్నా, చాలా మంచి పాయింట్లు పెట్టారు. బట్ ఆ డిఫెండ్ చేసుకోవడానికి చెప్తున్నా కదా, అది జోక్ వెళ్ళిపోవడం వల్ల సంజన గారు డిఫెండ్ చేసుకునే ఛాన్స్ రావట్లా, సంజన గారు సీరియస్ గా మాట్లాడడానికి ఛాన్స్ రావట్లా. అక్కడ మొత్తం జోక్ అయిపోతుంది అదంతా. అందుకనే తర్వాత ఇష్యూ
అందుకనే తర్వాత ఈ జరిగిన ఇష్యూ, ఈ అసమర్థత కెప్టెన్ అనే జరిగిన ఇష్యూ బికాస్ ఆఫ్ దట్, ఆ జోకుల వల్లే. అక్కడ ఆమెకి డిఫెండ్ చేసుకోవడానికి టైం లేకపోవడం వల్ల వెళ్ళి కాము కూర్చున్నప్పుడు ఒక ఐడియా ఆలోచించింది, అసలు ఏంది, ఎందుకు నన్ను నామినేట్ చేశాడు, ఏం పాయింట్లు పెట్టాలి, ఏం పాయింట్లు పెట్టుకున్నానని చెప్పేసి ఒక పాయింట్ అనుకుంది ఆమె. ఏమని, ఆయన నిద్రపోయేటప్పుడు నిద్రపోయాడు ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు వదిలేశాడు, కొన్ని సరి చేయలేదు, అవన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోయి అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ మాధురి గారిది, సంజన గారిది అండ్ సుమన్ గారిది, ముగ్గురులో మిస్టేక్ ఎవరిది అంటే అఫ్ కోర్స్ సంజన గారిదే, కాదనట్ల. సంజన గారి వెళ్ళి అనవసరం పాయింట్ లో వెళ్ళి ఆయన్ని గెలకటం అనేది అనవసరం. బట్ మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే జోక్ అయిపోయింది నామినేషన్స్. అక్కడ ఆయన పాయింట్ పెడతానికి లేదు, పాయింట్ గట్టికి డిఫెండ్ చేసుకోవడానికి లేదు. అందుకని ఆమె ఆలోచించుకొని వచ్చిన పాయింట్ పెట్టింది. బట్ అనిన మాటలు రాంగ్, అసమర్థ కెప్టెన్ ఇలాంటి మాటలు అనకూడదు. అందుకని ఆ మాట కోసం మాధురి గారు దాన్ని పట్టుకొని అసమర్థత ఇలా అంత తెలుగు వచ్చా అని చెప్పేసి అక్కడ సాయి అన్నాడు. ఏమని, ఆమెకు అంత తెలుగు వచ్చా అంటే అప్పుడు అంది అసమర్థత అనేది అంత తెలుగు వచ్చు, బట్ ఇంకేమైనా తెలుగులో మాట్లాడితే ఆమెకు మాత్రం తెలుగు రాదు అని చెప్పేసి తప్పించుకుంటుంది అని చాలా చాలా జోక్గా చెప్పింది. బట్ మా సంజన గారికి వేరేలాగా అర్థమైపోయి ఇంకా పడింది కదా ఒక స్ట్రైక్. ఆమె లాస్ట్ వీక్ కూడా అదే ప్రాబ్లం. ఒక్కసారి నామినేట్ అయింది అంటే ఆమె లోపల ఉన్న స్ట్రెస్ అంతా బయటకు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడింది, ఏది పడితే చేసింది. లాస్ట్ వీక్ అంతా అదే చేసింది, అందుకే నెగిటివ్ అయ్యారు. ఈ వీక్ కూడా మళ్ళీ అదే స్టార్ట్ చేశారు. ఒకసారి ఇలా పడంగానే డాంగర్, ఇంకా ఆమెకు అర్థమైపోయింది, మైండ్ లో 100 తిరుగుతున్నాయి ఆమెకి. ఇంక మళ్ళీ ఆ పాయింట్ పట్టుకొని మాధురి గారితో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశారు. దండం అనేది ఎందుకు రాంగ్ థింగ్ అంటే, చాలా వరకు అంటే మా ఇంట్లో కూడా అంటారు, నువ్వు దండం అంటే పెద్దోళ్ళకి దండం పెట్టకూడదురా, అలా దండం పెట్టకూడదు, పోయిన వాళ్ళకి మాత్రమే దండం పెట్టాలని చాలాసార్లు మా ఇంట్లో కూడా చాలాసార్లు ఇలాంటి డిస్కషన్ జరిగింది. సో అందుకనే మాధురి గారు అంత నెగిటివ్ గా తీసుకున్నారు. దండం అనేది ఇట్స్ వెరీ రాంగ్ థింగ్, చనిపోయిన వాళ్ళకి మాత్రమే పెడతారు దండం అనేది. సో అందుకని అంత గట్టిగా ఫ్రస్ట్రేట్ అయిపోయింది ఆమె. షటప్ అని చెప్పేసి, కామన్ సెన్స్ లేదని చెప్పేసి అంత ఫ్రస్ట్రేట్ అయిపోవడానికి కారణమే ఆ దండం అని పెడతాం అనమాట. సో అక్కడ నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ రాంగ్ థింగ్ సంజన గారిది. ఈవెన్ తర్వాత ఇమాన్యువల్ వెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు అక్కడ. ఎందుకంటే ఆ లైవ్ లో ముందు కూడా మాధురి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాధురి గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నానా అలా కాదు, అసమర్థత అనేది నువ్వు అలా వచ్చి ఒక వీక్ పర్సన్ ని ఆయన ఏం అనలేడు కదా అని చెప్పేసి అంటాం తప్పు జరిగినప్పుడు నేను ఖచ్చితంగా ఎదురెళ్తాను. నేను ఏం అనలా, జస్ట్ ఆమె తెలుగు వచ్చా కూడా పదాలన్నీ వాడుతుంది కదా, దాంట్లో తొక్కలో కెప్టెన్ కూడా తెలుగు వచ్చు అన్నట్టే మాట్లాడాను, అంతే, ఇంకేం లేదు నేను. బట్ ఆమె వచ్చి దండం పెట్టేసి రచ్చ చేయడం అనేది నాకు ఎందుకో తప్పు అనిపించింది అని చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇమాన్యుయల్ కి. అందుకని ఇమాన్యుయల్ లోపలికి వెళ్ళి సంజన గారితో కూర్చొని చెప్తాడు అనమాట, లైక్ నాకు మాధురి గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీదే మిస్టేక్ అనిపిస్తుంది అమ్మ, నువ్వు కొంచెం తగ్గు, నువ్వు కొంచెం కూల్ అవ్వు, శాంతం ఇచ్చు అని చెప్పేసి. సో అందుట్లో విషయం అయితే తప్పు అయితే సంజన గారే. ఇప్పుడు పవన్ అండ్ రీతు గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళు ఎందుకు నేను ఫేక్ బాండ్ అనుకుంటున్నాను అది ఇది అనుకుంటున్నానంటే, పాయింట్ ఈస్ ఫస్ట్ స్టార్టింగ్ లో కళ్యాణ్ తో క్లోజ్ అయింది, చాలా క్లోజ్ అయింది, చాలా బాగా ఒక ర్యాపో క్రియేట్ అయింది. ఆ టైంలోనే పవన్ వచ్చి రీతుతో ఒక్కతంతో కాదు అందరితో పులిహార కలపడం స్టార్ట్ చేశాడు. లైక్ ఫ్లర్టింగ్ డైలాగ్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేశాడు. అది తనుజతో వర్కౌట్ అవ్వలేదు, మిగతా ఎవరితో వర్కౌట్ అవ్వలేదు, కానీ రీతుతో వర్కౌట్ అవుతున్నప్పుడు కళ్యాణ్ ఎవరు రీతు వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటున్నప్పుడు మధ్యలో వెళ్ళి కావాలని వెళ్ళేవాడు పవన్, వెళ్ళి ఖచ్చితంగా గెలుపుకునేవాడు, ఖచ్చితంగా మధ్యలో వెళ్ళేవాడు. అలా వాళ్ళిద్దరు బాండ్ బ్రేక్ అయిపోయి, ఎవరిది కళ్యాణ్ది అండ్ రీతు బ్రేక్ అయిపోయి పవన్ ఎంటర్ అయ్యాడు మధ్యలోకి. సో అక్కడి నుంచి పవన్ ది నార్మల్ గా స్టార్ట్ అయింది. అక్కడ కూడా ఫ్లర్టింగ్ డైలాగ్స్ ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళిద్దరు కొంచెం అప్పటికప్పుడే చాలా క్లోజ్ అయిపోయినట్టు మాట్లాడుకున్నారు, చాలా డీప్కి వెళ్ళిపోయారు. అంత త్వరగా డీప్ వెళ్ళిపోవడం ఇట్స్ వెరీ, నాకు ఎందుకో కొంచెం ఫేక్ అనిపించింది. అంటే ఏదో ఒకటి క్రియేట్ అయితేనే జనాలు చూస్తారు, మనకు ఓట్లు వేస్తారు, మనకు ఓట్లు పడతాయి అని చెప్పేసి అనుకున్నట్టు స్టార్ట్ చేసినట్టు అనిపించింది నాకు నిజంగానే. సో అక్కడ కళ్యాణ్ తప్పించుకున్నాడు అనిపించింది. కళ్యాణ్ నిజంగానే అతనికి తెలియదు, ఆయనకి అంత మైండ్ సెట్ లేదు, ఓకే లవ్ పెట్టుకోవాలి అది ఇది అని చెప్పేసి క్లియర్ గా తప్పించుకున్నాడు అక్కడి నుంచి. ఇంకా అక్కడ వీళ్ళిద్దరు సెట్ అయిపోయారు అనమాట, రీతు అండ్ డెమాన్. అట్లా స్టార్ట్ అయిన బాండ్. ప్రెసెంట్ ఇష్యూలో ఏమవుతుందంటే ఈగో స్టార్ట్ అయిపోయింది డెమాన్ కి. ఈగో ఎలా అంటే, అరే నేను ఇంత గేమ్ ఆడి నేను మడ్ టాస్ గెలిచి నేను ఎంత చేసినా కూడా నేను కెప్టెన్సీ కండర్ అవలేకపోయాను, ఇది ఏం చేయకపోయినా ఇదే కెప్టెన్సీ కండర్ అయిపోయింది ఇలా అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద ఈగో, ఒక కొంచెం ఆ సెల్ఫిష్నెస్ అన్ని వచ్చేసినాయి డెమాన్ కి. అందుకని ఒక చిన్న పదాన్ని పట్టుకొని 4 రోజుల నుంచి గొడవ పెట్టుకుంటున్నాడు రీతుతో. 4 రోజుల నుంచి, రియల్ గా 4 రోజుల నుంచి ఏం లేదు ఆ ఇష్యూ. రీతు డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి పవన్ కి ఇచ్చిన తర్వాత పవన్ కెప్టెన్సీ కండర్లు అవలేకపోయాడు. అలా 100 రూపాయలతో 150 రూపాయలతో అవలేకపోయాడు, అంత తక్కువ డిఫరెన్స్ తో.
ఆ అమ్మాయి రీతు మొత్తం డబ్బులు ఇవ్వకుండా ఒక 200 వెళ్ళి ఇమాన్యుయల్ కి, ఒక 100 రూపాయలు వెళ్ళి రాముకో సాయికో ఎవరికో ఇచ్చింది. ఆ 300 ఉంటే నేను కెప్టెన్ అయ్యాను కదా, మొత్తం నాకు ఇచ్చేయచ్చు కదా అన్నాడు పవన్. దానికి రీతు నువ్వు అడగొచ్చు కదా అంది, అంతే, ఇంకేం లేదు. నువ్వు అడగొచ్చు కదా, గేమ్ కదా, నువ్వు అడగొచ్చు కదా అనే దానిలో తప్పేముంది నాకు అర్థం కావట్లా. ఆ ఒక్క పదాన్ని పట్టుకొని 4 రోజుల నుంచి గొడవ పెట్టుకుంటూనే ఉన్నాడు. సరే అదేమన్నా అదే చూసే గొడవ అంటే లేదు, మొత్తం నస, ఏమీ లేదు ఆ గొడవలో. ఆ అమ్మాయి ఏమో నా పాయింట్ విననిది, ఈయనేమో నా పాయింట్ విన అంటాడు. సేమ్ అదే గొడవ. ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఒకళ్ళు అంటే ఒకళ్ళు నా పాయింట్ కరెక్ట్ అని కూర్చున్నారు. ఇక్కడ పవన్ కి ఏమైపోతుంది, డెమోన్ కి ఏమైపోతుందంటే, రీతుతో నేను ఒప్పించుకొని ఓకే అన్నాను అనుకో, అంటే ఆ అమ్మాయిని ఏమన్నా ఓకే అనేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాను అనుకో, ఎమోషనల్ గా నేను ఫూల్ అయిపోతున్నాను బయట జనాలకి. అందరి అదే హింట్స్ ఇస్తుంది, రీతు దగ్గర నువ్వు ఫూల్ అయిపోతున్నావు, నువ్వు ఎమోషనల్ గా ఫూల్ అయిపోతున్నావు, నువ్వు కన్ఫ్యూజన్ లో ఉంటున్నావు, అది ఇది అని చెప్పేసి. అది నిజమే, చాలా అంటే చాలా నిజం. ఎందుకంటే ఆయనకి రీతు దగ్గర గేమ్ ఎక్కడ ఆడాలి, రీతు దగ్గర గేమ్ ఎక్కడ స్టాప్ చేయాలనేది తెలియట్లా. రియల్ గేమ్ కి రీతుతో ఆడుతున్న ఈ పర్సనల్ రిలేషన్షిప్ కి మధ్యలో ఎక్కడ మునిగిపోతున్నాడు, రెండింటి మధ్యలో. అది రీతుకు బాగా తెలుసు. రీతు చాలా క్లెవర్ గా ఆడుతుంది, చాలా అంటే చాలా క్లెవర్ గా ఆడుతుంది గేమ్. ఎక్కడ గేమ్ వరకు అక్కడ పవన్ ఉంచుతుంది, ఎక్కడ పవన్ ని చూసుకోవాలి, ఎక్కడ రిలేషన్షిప్ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటుంది. సో చాలా చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుతుంది. బట్ అది పవన్ కి ఎక్కట్లేదు. సో పవనే బ్యాడ్ అవుతున్నాడు ఆ విషయంలో. అది పవన్ చూసుకోవాలి, లేదంటే ఖచ్చితంగా హెల్మెట్ చెప్తాడు, బాయ్ బాయ్ చెప్తాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసిన నాకు అనిపించింది. ఎందుకంటే చాలా పర్సనల్ గా టార్గెట్ పెట్టుకొని, అంటే మాధురి గారిని చాలా పర్సనల్ టార్గెట్ పెట్టుకుని వచ్చినట్టు క్లియర్ గా అర్థమైపోతుంది. ఆమె రాగానే మీ పేరేంటండి, మీ పేరు రాజానా, శ్యామ ఏదో చెప్పింది, శ్యామ, మాధురియా, ఏదో నాకు అర్థం కావట్లేదండి, మీ పేరేంటండి అని చెప్పేసి కావాలని పెట్టుకోవడం, ఒక గొడవ స్టార్ట్. తర్వాత వెళ్ళి నిఖిల్ తో గొడవ పెట్టుకోవడం, అది మీకు ఎపిసోడ్ లో చూపించలేదు. నిఖిల్ తో కూడా గొడవ పెట్టుకుంది. ఏమని, నిఖిల్ అసలు నువ్వు కనపడలేదు, నిఖిల్ నువ్వు ఏంది నామినేషన్ చేయడానికి దగ్గర ఒక పాయింట్ కూడా లేదా, అసలు నువ్వు ఎక్కడ కనపడట్లేదు అని చెప్పి ఆయనతో ఉన్న వాళ్ళందరికీ ఏదో సలహాలు ఇవ్వడానికి వచ్చిన దేవతలాగా అసలు అందరికి సలహాలు ఇచ్చేసి ఆయన ఏందో అందరికీ మార్చడానికి ట్రై చేయడానికి వచ్చినట్టు అనిపించింది. అది సలహాలు కూడా కాదు, క్రిటిసైజ్ అనమాట, క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడుతుంది. సో అది వెరీ వెరీ రాంగ్ థింగ్. నువ్వు లోపల ఉండి వెళ్ళింది దానివి, నీకు తెలుసు లోపల ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, ఎలా బయట జనాలకి ఎలా పోర్ట్రే అవుతాయి అని చెప్పి. నువ్వు అది వదిలేసి యాజ్ ఎ ఆడియన్స్ గా నువ్వు చూసేసి ఓకే ఇది ఇది అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకొని, మాధురి గారు నన్ను తీసేశారు, నన్ను ఒక టార్గెట్ చేశారు, నేను ఆమె టార్గెట్ చేయాలని చెప్పేసి కళ్యాణ్కి చెప్పిన పాయింట్లు అన్ని మాధురి గారి గురించి. మాధురి గారిని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు, మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు, తనుజాకి చెప్పిన పాయింట్లు అన్ని మాధురి గురించే. నువ్వు నామినేట్, నీకు అంత క్లోజ్ ఎందుకు అయింది, నువ్వు ఎందుకు అంత క్లోజ్ చేసుకున్నావు, నిన్ను తిట్టిన అమ్మాయిని అని చెప్పేసి. ఎలా రా ఇలా అంత టార్గెట్ ఎందుకు, నాకు అర్థం కావట్లేదు. అంత హేట్రెడ్ ఎందుకు ఒక పర్సన్ మీద. ఈ మాధురి గారు కూడా అంతే హేట్రెడ్ చూపించారు. మాధురి గారు కూడా ఆ డ్యాంగర్ తీసుకునేటప్పుడు ఇలా లాక్కున్నారు, ఆ ఒక చూపు చూశారు, అబ్బో వాళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా పర్సనల్ గా వెళ్ళిపోయారు. ఇక్కడ మాధురి గారి వర్సెస్ అది ఇంకా వదిలేద్దాం కదా, తను కళ్యాణ్ చేసిన పాయింట్లు అన్ని మాధురి గారి మీద టార్గెట్, ఏం లేదు, 0 పాయింట్స్. అండ్ తనుజాకి కూడా మాట్లాడితే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, అమ్మా నువ్వు వచ్చింది పాయింట్లు వెళ్ళి క్రిటిసైజ్ చేయడానికి కాదు, నీకు వచ్చిన పని కానీ నువ్వు నామినేషన్స్ కానీ అని చెప్పేసి. తనుజాకి అదే మాధురి గారి విషయం చేసిన పాయింట్ లో ఈ బాగా ఇచ్చిపడేసారు తనుజా గారు కూడా. ఏం లేదు, ఎందుకంటే ఆమె నాకు నచ్చలేదు, నేను నామినేట్ చేస్తానని ఆ మొహమే చెప్పాను, నాకు నువ్వు నచ్చలేదు మాధురి, 3 రోజులు ఫస్ట్ 3 రోజులు నాకు నచ్చలేదు, నీతో నేను ఉండాలనుకోవట్లేదు, నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను ఆమెకి చెప్పానని క్లియర్ గా చెప్పింది. చాలా సార్లు చెప్పింది, ఇప్పుడే కాదు, చాలా అంటే చాలా సార్లు చెప్పింది. ఈవెన్ వాళ్ళు ఆ అమ్మాయి గేమ్ ఆడేటప్పుడు కూడా మాధురి గారు ఒక పాయింట్, లైక్ లాస్ట్ టైం దొంగతనం చేసినప్పుడు కూడా, నువ్వు దొంగతనం చేసిన డబ్బులు నాకు ఇచ్చా అంటే, ఎవరు నువ్వు, నేను ఎందుకు ఇస్తాను నీకు అని చెప్పేసి అసలు ఆ మాట వినకుండా 10,000లో 6,000 తనే ఉంచుకుని 4,000 తనే ఉంచుకుని 6,000 మాత్రమే ఇచ్చింది మాధురి గారికి. సో అంత ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది ఆమె, మాధురి గారితో ఏం కలిసి ఆడట్లా. సో అక్కడ శ్రీజ మాట్లాడే రాంగ్ థింగ్. ఆమె పట్టుకొని ఒక పాయింట్ పట్టుకొని, లైక్ ఇమాన్యుయల్ తో నువ్వు ఎందుకు రిక్వెస్ట్ చేసావు అది ఇది అని చెప్పేసి ఒక పాయింట్ పట్టుకొని మొత్తం క్యారెక్టరే, నువ్వు అసలు అక్క అన్ను అని చెప్పేసి అన్న క్యారెక్టరే పడిపోయాను చూడు, అది రాంగ్ అంటున్నా. ఒక చిన్న పాయింట్ పట్టుకొని అక్కడ ఇమాన్యుయల్ తో అనింది కూడా ఆమె చాలా మంచి సంజాయిషి ఇచ్చింది. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను, అంటే లెంత్ ఎక్కువైపోతుంది, నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. సో ఇదే ఇంకా మాధురి గారికి అండ్ రీతు గారికి ఒక పెద్ద గొడవ జరిగింది. దాంట్లో నేను సపోర్ట్ చేసేది మాధురి గారికే. రీజన్ ఏంటి అంటే, ఒకే ఒక్క తప్పు మాధురి గారిది ఉంది, హెల్తీ బాండ్స్. ఆ బాండ్స్ అనేది కొంచెం తప్పు అనమాట. ఆ ఒక్క దాని దగ్గర అగ్రెసివ్ అవ్వకుండా ఉంటే చాలు. రీతు గారి తప్పు నేను ఎందుకంటున్నానంటే, సపోర్ట్ తీసుకోవటం, బ్యాక్ బిచ్చింగ్ చేయటం, మనీ గురించి, ఈ మూడింటి గురించి మాట్లాడారు. నేను మూడింటి గురించి మాట్లాడతాను. ఆ టాస్క్ లో
నైట్ పూట పవన్ బాత్రూమ్ కి వెళ్ళిన తర్వాత పవన్ ని, గౌరవ్ ని, నిఖిల్ ని, ఆ టీం ని ముగ్గురిని కూర్చోబెట్టి పిలిపించి, అరే చూడండి రా, డబ్బులు బిగ్ బాత్రూమ్ లోనే ఉండుంటాయి, మీరు ఖచ్చితంగా ఒకటి జల్లెడ పెట్టండి, లేదంటే రేపు నేను ఏం చేస్తానంటే వీళ్ళని అడుగుతాను, నా డబ్బులు నా షేర్ ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఎదుగుతానికి తీసుకోవడానికి, డబ్బులు ఎక్కడ దాచిపెట్టా తీసుకోవడానికి వెళ్తారు కదా, మీరు అక్కడికి వెళ్ళి పట్టేసుకోండి, లేకపోతే ఫోర్స్ఫుల్ గా లాగేసుకోండి అని చెప్పేసి ఈ టీంలో ఉండి పవన్ కి టిప్స్ ఇచ్చింది ఆ టీంలో. అండ్ ఇంకోటి చేసిన పని ఏంటి అంటే, కళ్యాణ్ లోపల బాత్రూమ్ లో ఉన్నాడు, డబ్బులు దాచిపెట్టింది బాత్రూమ్ లో కాబట్టి అక్కడ ఏదో బాత్రూమ్ లో తీస్తాయి ఉన్నాడు తలుపు మూసేసుకొని. రీతు బయట నుంచి పవన్ కి, అరే డబ్బులని దివ్య దగ్గర ఉన్నాయేమోరా అని చెప్పేసింది. తర్వాత కళ్యాణ్ బయటికి రాగానే వాడికి అర్థమైపోయింది, ఓకే గేమ్ కలిసి ఆడుతున్నారు వీళ్ళిద్దరు, ఆ అమ్మాయి మన టీంలో ఉన్నా కూడా వేరే టీంకి ఆడుతుంది అని చెప్పేసి, అసలు డబ్బులు పంచొద్దు, మొత్తం లాస్ట్ లో పంచుదాం అని చెప్పేసి రీతుకి డబ్బులు పంచకుండా ఆమె ఒక మాట ఉంది రీతు, మీరు నన్ను టీంలో మనిషిలా చూసారా అది ఇది అని చెప్పి. చూడకపోవడానికి రీజనే ఇది, కళ్యాణ్కి ఆల్రెడీ అర్థమైపోయింది షీఈస్ ప్లేయింగ్ ఫర్ పవన్ అని చెప్పేసి అని. అందుకనే సపోర్ట్ చేయొద్దు, డబ్బులు పంచొద్దు, డబ్బులు లాస్ట్ దాకా ఉంచుదాం, లాస్ట్ దాకా అసలు రూపాయి కూడా పంచబాకండి అని చెప్పేసి ఏంది టిప్ ఇచ్చాడు కళ్యాణ్. సో అక్కడ దీని గురించి మొత్తం అంటే టీమ్ లో మనీ పంచడం, నన్ను పంచలేదు, నన్ను టీం సరి చూడలేదు అది ఇది అంది కదా, ఇదే రీజన్స్ వాళ్ళు ఎందుకు సరి చూడలేదు, వాళ్ళు ఎందుకు టీంలో లాస్ట్ దాకా ఉంచలేదు అది ఇది అని చెప్పేసి. అండ్ ఈ బ్యాక్ బిచ్చింగ్ అని చెప్పేసి ఒకటి గురించి మాట్లాడుకున్నారు, వెనక మాట్లాడతారు అని చెప్పేసి. వెనక మాట్లాడేది అందరూ మాట్లాడతారు, ఈవెన్ రీతు కూడా వెళ్ళి అన్ని చోట్ల అందరి దగ్గర మాధురి గారు నాకు నచ్చట్లేదు, మాధురి గారు అది, మాధురి గారు ఇది అని చెప్పేసి అన్ని చోట్ల చెప్పింది. మాధురి గారు కూడా 100 సార్లు చెప్పుంటారు. కానీ మాధురి గారు చేసిన ఒక చిన్న మంచి పని ఏంటి అంటే, రీతు గురించి కొంతమంది బ్యాడ్ థింగ్స్ చెప్తున్నప్పుడు ఆమె స్టాండ్ తీసుకుంది, నిలబడి లేదు రీతు చాలా మంచిది, రీతు నాతో ఉంటది, నా టీంలోనే ఉంటది అని చెప్పి చాలా గట్టి స్టాండ్ తీసుకుంది. అప్పుడు నువ్వు బ్యాక్ స్టాప్ చేసి నువ్వు వాళ్ళ వెన్నుపోటు పొడిచి కిల్ అని రాసేసరికి ఆమె హార్ట్ ఫుల్ గా బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఒక టీం అంతా మేడం వద్దు, రీతు వద్దు అంటే ఈ ఒక్కటి స్టాండ్ తీసుకుంది రీతు అని చెప్పేసి గట్టిగా. అలాంటప్పుడు నువ్వు అలా ఒక ఆమెని బ్యాక్ స్టాప్ చేసినప్పుడు ఆమె ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. సో అందుట్లో రీతుదే మిస్టేక్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను టీంలో ఉంటేనే నువ్వు అవుతావు కంటెంటర్, అందుకని నేను టీంలో ఉంచుకున్నావు అనేది కూడా రాంగ్ థింగ్. ఎందుకంటే టీంలో నుంచి ఎవరు వెళ్ళిపోయినా పర్లేదు, గేమ్ చాలా జెన్యున్ గా ఆడదాం అని చెప్పి మాధురి గారు ఎప్పుడో స్టార్టింగ్ లో చెప్పారు. ఎంతమంది వెళ్ళిపోయినా పర్లేదు, టీం చాలా జెన్యున్ గా ఆడదాం అనేసి. దానికోసమే తనుజతో కూడా గొడవ పెట్టుకొని నువ్వు డబ్బులు వెనక్కి ఇచ్చేసే, సంజనా గారికి ఇచ్చేసా అని చెప్పేసింది ఫస్ట్ డైరెక్ట్ గా, డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి సంజనా గారికి ఇచ్చేసా అని చెప్పేసి. మాధురి గారి విషయంలో ఒకే ఒక మిస్టేక్ ఏంటి అంటే, గట్టిగా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు వదిలేస్తారు, దానివల్లే తప్ప ఆమె అసలు ఏమీ లేదు మిస్టేక్. ఎందుకంటే ఆమె ఒక మాట అంది, నా నోరు కనపడుతుంది కానీ నా మనసు కనపడదు, నా మనసులో ఏముండదు నా నోట్లో ఉంటది, అందుట్లో ఎంత తిట్టేసినా మళ్ళీ నేనే వెళ్ళి బాధపడతానని చెప్పేసి. రీతులు తిట్టింగానే మళ్ళీ వెళ్ళి ఆమె బాధపడింది, వెళ్ళి ఏడుచుకుంది కూర్చొని, అదే మళ్ళీ కలిసిపోతారు, ప్రాబ్లం లేదు. బట్ ఈ రీజన్స్ వల్ల మాధురి గారు బయటికి వెళ్ళిపోతారా అంటే మేబీ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పోల్స్ కానీ ఏదైనా అన్అఫిషియల్ పోల్స్ కానీ మాక్సిమం మాధురి గారికి నెగిటివ్ గా ఉంది, ఆమె వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. బట్ ఇంకా ఓటింగ్ లో అందరూ ఇంకా ఓటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఓటింగ్ అనాలిసిస్ రేపిస్తాను ఎవరెవరు వస్తారు ఓటింగ్ అని చెప్పేసి. అండ్ ఇంకా లీక్స్ అవసరం, ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటారు కదా మీరు లైవ్ లో, సో రేపే మాట్లాడదాం వీటన్నిటి గురించి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్, సన్నీ సైనింగ్ ఆఫ్.